మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. అండ్ ఈరోజు మనం హైటెక్ సిటీ ఎగ్జిబిషన్ సెంటర్లో డ్రోన్ ఎక్స్పోలో ఉన్నాం. అండ్ ప్రజెంట్ అయితే మనం పవమన్ ఎక్స్పో దగ్గర ఉన్నాము, పవమన్ డ్రోన్ స్టాల్ దగ్గర ఉన్నాము. అండ్ వీళ్ళు అగ్రికల్చర్కి సంబంధించి డ్రోన్స్లో కొత్త కొత్త ఇన్నోవేషన్స్ అనేవి సృష్టిస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళ దగ్గర ఎన్ని రకాల డ్రోన్స్ ఉన్నాయి, అలాగే ఈ డ్రోన్ ట్రైనింగ్ ఏ విధంగా జరుగుతుంది, డ్రోన్స్కి సంబంధించి లోన్స్ ఉంటాయా, ఇలాంటి వివరాలన్నీ కనుక్కుందాం పదండి. ప్రజెంట్ అయితే మనం పవమన్ డ్రోన్ స్టాల్లో ఉన్నాము. ఇక్కడ 2 రకాల అగ్రికల్చర్కి సంబంధించి డ్రోన్స్ ఉన్నాయి. అవి ఏ విధంగా ఉపయోగపడతాయి, అలాగే దీని ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ ఉన్న పర్సన్ అడిగి కనుక్కుందాం. హలో అండి. హలో అండి. ఈ పవమన్ డ్రోన్స్ ప్రత్యేకంగా దేనికి సంబంధించినవి, అలాగే ఎలా ఉపయోగపడతాయి వ్యవసాయానికి? సో పవమన్ డ్రోన్స్ వచ్చేసరికి స్ప్రేయింగ్కి ఉపయోగపడుతున్నాయండి. జనరల్గా మీరు చూసుకుంటే ఇంతకు ముందు వరకు కూడా రైతులందరూ కూడా హ్యాండ్ పంపులు వేసుకుని స్ప్రే చేయాల్సిన సిచ్యువేషన్ అది. సో ఏంటంటే ఎకరాకి 100 లీటర్ల వరకు కూడా స్ప్రే చేయాల్సి ఉంటుంది. 10 సార్లు క్యాన్ తీసుకుని చేలో నడుచుకుంటూ వెళ్ళి స్ప్రే చేయాలి. దానికి సుమారుగా గంట నుంచి గంటన్నర వరకు కూడా సమయం పడుతుంది. సో మన డ్రోన్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే 4 నుంచి 5 నిమిషాల్లోనే మీకు స్ప్రేయింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సమయం కూడా ఆదా అవుతుంది. అంతేకాకుండా సో ఇంతకుముందు చూసుకుంటే కనుక మందుల మీద పడి వాళ్ళకి లాంగ్ రన్లో డిసీజెస్ అనేవి వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఎవరి మీద కూడా పడదు. సో ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది జరగదు. సో తక్కువ టైంలో కూడా మనకి కంప్లీట్ అయిపోతుంది. మనం చూసుకుంటే కనుక 10 ఎకరాలు స్ప్రే చేయాలంటే ఒక పెద్ద రైతు ఎవరైనా సరే 10 ఎకరాలు స్ప్రే చేయాలంటే ఒక నలుగురిని పెట్టుకుని వాళ్ళ కింద ఇంకో నలుగురిని వాటర్ ఫిల్ చేయడానికి పెట్టుకోవాల్సిన సిచ్యువేషను. సో వాళ్ళు కూడా సరిగ్గా చేస్తున్నారా లేదా అన్నది కూడా తెలియదు. సో కొంతమంది ఏం చేస్తారు, తీసుకెళ్ళి వంపడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. సో ఇదేంటంటే మనకి పంట మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ మన డ్రోన్స్ యూస్ చేయడం వల్ల ఏంటంటే యూనిఫామ్గా స్ప్రే చేస్తుందండి, ఎక్కడ కూడా గ్యాప్ కూడా లేకుండా. సో ఫుల్లీ ఆటోనమస్గా ఫ్లై చేస్తాం మనం. సో ఎక్కడ కూడా గ్యాప్ ఉండదు, రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది. సో ఈ డ్రోన్తో ఎన్ని ఎకరాల వరకు స్ప్రే చేయొచ్చు అంటారు, అండ్ టైం ఎంత పడుతుంది? సో మన డ్రోన్తో వచ్చేసరికి రోజుకి 30 నుంచి 40 ఎకరాల వరకు కూడా స్ప్రే చేయొచ్చండి. సో మనం ఇచ్చే సెటప్ తోటి. సో మీరు చూసుకుంటే రోజుకి జనరల్గా ఒక అన్ఎంప్లాయ్ ఎవరైనా ఉంటే కనుక డ్రోన్ తీసుకుంటే వాళ్ళు రోజుకి 10 నుంచి 20 వేల రూపాయల వరకు కూడా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇందులో బ్యాటరీ ఉంటుంది, ఎంత కెపాసిటీ ఉంటుంది, ఎన్ని రోజుల వరకు ఛార్జ్ అవుతుంది, ఛార్జింగ్ ఉంటుంది, అండ్ ఎంత టైం పడుతుంది ఛార్జ్ చేయడానికి? సో మనకి ఇందులో వచ్చేసరికి కమర్షియల్గా చేయాలంటే కనుక 5 నుంచి 6 సెట్లు బ్యాటరీలు కావాల్సి ఉంటుంది. ఒక సెట్ బ్యాటరీ వచ్చేసరికి మనకి 2 నుంచి 3 ఎకరాలు మనం కవర్ చేసుకోవచ్చు. సో ఇవేంటంటే మళ్ళీ డిశ్చార్జ్ అవ్వగానే మళ్ళీ వెంటనే ఛార్జ్ చేసుకునేలా ఉంటుంది. 6 సెట్లు అనేసరికి మీకు 18 ఎకరాలు మీకు సుమారుగా 2 నుంచి 2.5 గంటల్లోనే మీకు పూర్తి అయిపోతుంది. 18 ఎకరాలు. సో మళ్ళీ మీరు దాన్ని ఒక సెట్ అవ్వగానే మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటారు. 30 మినిట్స్లో రీఛార్జ్ ఉంటుంది మీకు వచ్చేసరికి. సో చాలా ఏరియాస్లో డ్రోన్స్ అనేవి షూట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు, మ్యారేజెస్లో ఈవెంట్స్లో షూట్ చేయడానికి ఉపయోగిస్తుంటారు, అండ్ చాలా చోట్ల ఫుడ్ డెలివరీకి ఉపయోగిస్తూ ఉంటారు. అండ్ అగ్రికల్చర్లో డ్రోన్ని యూజ్ చేయడం అనేది ఇన్నోవేషన్, కొత్తగా వచ్చిన ఇన్నోవేషన్. సో ఇది ఏ ఏరియాలో ఎక్కువ ఉంటుంది, అండ్ ఎక్కువ ఏ ప్రాంతంలో యూజ్ చేస్తూ ఉంటారు? సో ఇప్పుడు చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా డ్రోన్ అనేది అందరికీ కూడా అలవాటు అయిందండి. సో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ విలేజ్కి వెళ్ళినా కూడా డ్రోన్ అనగానే మాకు కావాలని చెప్పి స్ప్రేయింగ్ ముందుగానే ప్రీ బుకింగ్ చేసుకుంటున్నారు. సో మనం డ్రోన్ సేల్సే కాదు, సర్వీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మన పూర్తి వెహికల్స్తో మనం వెళ్ళి రోజుకి 30 నుంచి 40 ఎకరాలు స్ప్రే చేస్తున్నామండి. సో మనకి మెయిన్గా చూసుకుంటే మెదక్, ఆర్మూర్, నిజామాబాద్ ఈ అన్ని ఏరియాల్లో కూడా మనం స్ప్రేయింగ్ అనేది చేస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం స్ప్రేయింగ్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి. అండ్ దీనికి ప్రత్యేకంగా బ్యాంక్స్ లోన్స్ కూడా ఇస్తూ ఉంటాయి. మరి ఆ లోన్స్ ఏ విధంగా ఉంటుంది?
సో బ్యాంక్ నుంచి వచ్చే లోన్లు ఎలా ఉంటాయంటే అండి, నెల నుంచి ఒక నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు. సో పూర్తిగా వాళ్ళ డాక్యుమెంటేషన్ ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుని బ్యాంక్ మేనేజర్ అప్రూవల్ తీసుకుని ఇదంతా కూడా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇదేంటంటే మనం ఇప్పుడు కొత్తగా ఏం తీసుకొచ్చామంటే 40,000 డౌన్ పేమెంట్ కట్టుకుంటే సరిపోతుంది. వాళ్ళ ప్రోడక్ట్ 5 లక్షల రూపాయలు కాస్ట్ ఉన్నా కూడా 40,000 మీరు పే చేసుకుంటే మిగిలింది కూడా రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ మనం ఈఎంఐలో కన్వర్ట్ చేసి మనం వాళ్ళకి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. సో మీకు ఈఎంఐ చూసుకుంటే 10 నుంచి 15,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. నెల కట్టుకుంటూ ఉంటారు. సో ముందుగా వాళ్ళ మీద బడ్డెన్ పడదు. 5 లక్షలు పెట్టుకుని ముందుగా రైతు కొనుక్కోవాలంటే ఇబ్బంది పడుతున్నాడు. మనకి ఇప్పుడు ట్రాక్టర్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో సేమ్ అదే విధంగా మన డ్రోన్స్ అనేవి కూడా లోన్లో మనం అలా ప్రొవైడ్ చేస్తున్నామండి. సో అండ్ చాలా రకాల పంటలు ఉంటూ ఉంటాయి. ఒక్కొక్క పంటకి ఒక్కొక్కలా స్ప్రే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇందులో ప్రోగ్రామ్ ఏ విధంగా అమర్చబడింది, అలాగే ఒక్కొక్క పంటకి ఒక్కొక్క రకంగా స్ప్రే చేసేటట్టు ఈ డ్రోన్ అనేది ఉపయోగపడుతుందా? సో ఒక్కొక్క పంటకి ఒక్కొక్క రకంగా స్ప్రేయింగ్ ఉంటుందండి. సో ఫీల్డ్ క్రాప్స్ ఉంటాయి, హార్టికల్చర్ క్రాప్స్ ఉంటాయి. సో ఇది అంతా కూడా కంప్లీట్గా పైలట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మన ప్రోగ్రామింగ్ కూడా ఏంటంటే మన ఆటోనమస్గా మీటర్స్ ఒక లైన్కి హార్టికల్చర్ క్రాప్కి ఏంటంటే చాలా డిస్టెన్స్ ఉంటుంది. సో దాన్ని మనం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మన ఆటోనమస్లో. మన డ్రోన్లో అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి మనం అయితే. సో రైతు అనేవాడు దేశానికి వెన్నెముక అని అంటూ ఉంటారు కదా. సో రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఒక్క మాటలో మీరేం చెప్తారు? సో రైతు ఒక 4 ఎకరాలు స్ప్రే చేయించుకోవాలంటే 2 మనుషులు కావాలి. దాంతోపాటు ఇంక 2 మనుషులు నీళ్ళు పోయడానికి కావాలి. సో సుమారుగా 4 ఎకరాలు స్ప్రే చేయడానికి 4 మనుషులు కావాలి. రోజంతా సమయం వెచ్చించాల్సిన అవసరం అవుతుంది. కానీ ఇప్పుడు డ్రోన్ రావడం వల్ల కేవలం 20 నిమిషాల్లోనే 4 ఎకరాలు కంప్లీట్ అవుతుంది. సో చూసుకుంటే కనుక కూలీల కొరత అనేది ఇప్పుడైతే ఉంది మార్కెట్లో. సో కూలీల గురించి మనం ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రోగాలు కూడా ఎలా వస్తాయంటే సో ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే తొందరగా ఎఫెక్ట్ అవే ఉంటాయి. సో తొందరగా సో డిసీజ్ అనేది మొత్తం పాకేస్తుంది. తొందరగా చేయాల్సి ఉంటుంది. కూలి పని వల్ల అయితే దొరకరు గమ్ముని. సో ఇదేంటంటే ఈజీగా తొందరగా అవుతుందండి మనకి. హలో అండి, నా పేరు శ్రీధర్ గొగ్గి. నేను ఒక సినిమాటోగ్రాఫర్ని. ఇక్కడ ఇవాళ ఎక్స్పోకి వచ్చాను, డ్రోన్ ఎక్స్పోకి. కొత్త తరహా ఏమైనా ఈ డ్రోన్స్ ఎలా పనిచేస్తున్నాయి, వ్యవసాయ రంగంలో ఎలా ముందుకు వెళ్తుంది, అలాగే మా ఫోటోగ్రఫీ రంగంలో ఎలా ఇంకా ముందుకు వెళ్ళబోతుంది తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను. అయితే ఇక్కడ ఈ పవమాన్ ఏవియేషన్ వాళ్ళు నేర్పించేది ఎలా ఉంటుందో తెలుసుకుందాం పర్సనల్గా వచ్చాను. ఆమె ఫిల్మ్ మేకర్. నాకు ఇది ఎలా ఉపయోగపడుతుందో కూడా ఫ్యూచర్లో తెలుసుకుందామని ఇక్కడికి వచ్చానండి. కొంచెం సంతోషంగా ఉంది. చాలా యంగ్స్టర్స్ దీంట్లో వస్తున్నారు. ఈ రంగంలో ముందుకి వెళ్ళడానికి చాలా అవకాశాలు తెలిసింది. ఐ ఫీల్ ప్రౌడ్ టు బి హియర్ టుడే. చాలా నేర్చుకోవడానికి ఇక్కడ అవకాశం దొరికింది నాకు. ఇది ఈ రంగంలో ఇంకా ముందుకెళ్తుంది అని అనుకుంటున్నాను. ఫ్యూచర్ మొత్తం డ్రోన్ మీద బేస్ అయి ఉంది. నాట్ ఓన్లీ ఇన్ అగ్రికల్చర్, రేపు ఫుడ్ దాంట్లో, మెడికల్ సపోర్ట్లో, ఇది రకరకాలుగా పోలీస్ సెక్యూరిటీ పర్పస్లో ఇలాగా చాలా రంగాల్లో ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అయితే నాకు పర్సనల్గా డ్రోన్ ఫ్లయింగ్ రాదు. మాదంతా గ్రౌండ్ వర్కే ఉంటుంది మ్యాక్సిమం, కెమెరామెన్గా, సినిమాటోగ్రఫర్గా. సో అది ఎలా ఉంటుందో నేర్చుకుందామని పవమాన్ వాళ్ళ దగ్గరికి వచ్చాను. వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ లైక్ టు జాయిన్ దిస్ ఇన్స్టిట్యూషన్ అండ్ టేక్ ట్రైనింగ్ వెరీ సూన్. సో ఇప్పుడే పవమాన్ ఏవియేషన్ది స్టాల్ చూసాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బికాజ్ ఫస్ట్ టైం నాకు అగ్రికల్చర్ ఫీల్డ్లోకి డ్రోన్స్ ఇప్పుడు దాకా వినడమే, కానీ ఒక ఫిజికల్ డ్రోన్ని అగ్రికల్చర్లో చూడడం ఫస్ట్ టైం. అండ్ దీనికి చాలా యూస్ కేసెస్ నిజంగానే ఉన్నాయి. బికాజ్ ఒక పర్సన్ వెళ్ళి ఒక ఫీల్డ్లో ఫిజికల్గా ఒక పెస్టిసైడ్ కొట్టాలంటే చాలా డేస్ పడుతుంది. కానీ వీళ్ళు చెప్పడం ప్రకారం ఒక 3 to 4 hours స్పాన్లో ఆల్మోస్ట్ ఒక 10 acres కవర్ చేయొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంకా చూద్దామని అనుకుంటాం. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే డ్రోన్స్లో. సో ఇట్ ఫీల్స్ గుడ్ వాచింగ్ ఇట్. ఈ టైప్ ఆఫ్ డ్రోన్స్ చాలా మోడర్నైజేషన్కి చాలా హెల్ప్ అవుతాయి. అంటే ఇప్పుడు ఒక ఫార్మర్ ఫర్టిలైజర్ లేదా పెస్టిసైడ్ జల్లాలంటే చాలా టైం పడుతుంది. అండ్ ఆ టైంని తగ్గించి వేరే టైంకి యూటిలైజ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట ఈ డ్రోన్స్. The best thing which I like from Pavman Aviation Company is the farmers cannot purchase the drones directly, and this company is providing rent for them. So it's a very best use case. That's why I like this company more. Tell me more. And here we are exploring lot of companies, and one of the best company is Pavman Aviation Company.
సో పామన్ గురించి వచ్చేసి బ్యాంక్స్ మేజర్గా డ్రోన్ పైలట్స్లో హెల్ప్ చేయడంలో కూడా ఇస్తున్నారు. ప్లస్ బ్యాంక్ లోన్స్ కూడా వీళ్ళు ఇస్తున్నారు పామన్ ఏవియేషన్ దాని మీద నుంచి. అండ్ అగ్రికల్చర్ సెక్టర్లో కూడా వీళ్ళు చాలా డ్రోన్స్ కానీ ఇంకా ఫార్మర్స్ చాలా హెల్ప్ అవుతుంది ఈ డ్రోన్స్ వచ్చేసి. అండ్ పామన్ ఏవియేషన్ చాలా హెల్ప్ అవుతుంది ఫార్మర్స్ కూడా. దట్స్ ఇట్. అండ్ లోన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో పర్మన్లో అగ్రికల్చర్కి సంబంధించి 2 డ్రోన్స్ మనం చూసాము. అండ్ ఈ డ్రోన్స్కి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది విత్ సర్టిఫికేషన్ అనమాట. అది ఏ విధంగా ఉంటుందో ఒకసారి అడిగి కనుక్కుందాం. హలో అండి. ఎస్ మేడం, నా పేరు విశ్వనాథ్ రెడ్డి. ఐఎమ్ డీజీసీఏ సర్టిఫైడ్ ఇన్స్ట్రక్టర్. మనం పవర్మెన్ ఏవియేషన్లో మనం డ్రోన్ సేల్ చేయడమే కాకుండా డ్రోన్ ఫ్లై చేయాలంటే మనం ముందు పైలట్ లైసెన్స్ అనేది ఇంపార్టెంట్. ఆ పైలట్ లైసెన్స్ చేయాలంటే మనం డీజీసీ అప్రూవ్డ్ వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకోగలుగుతాం. సో మనం ఇక్కడ 5 days డ్రోన్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో మనం 3 days 2 days థియరీ క్లాసెస్ చెప్తాము, 1 day సిమ్యులేషన్ అండ్ లాస్ట్ 2 days ఫ్లయింగ్ క్లాసెస్. మనం స్పెషల్గా మన అగ్రికల్చర్ ట్రైనింగ్ కూడా మనం ఎక్స్ట్రా 2 days అనేది ప్రాక్టికల్ ఆన్ ఫీల్డ్ ట్రైనింగ్ అనేది ఇస్తున్నాం. బేసికల్గా ఓపెన్ ఫీల్డ్ ఫ్లయింగ్ కానీ ఆన్ ఫీల్డ్ ఫ్లయింగ్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో మనం నెక్స్ట్ డే మనం పైలట్ ఎవరైతే మనం చేస్తామో ఆన్ ఫీల్డ్కి వెళ్ళిపోయి చేయొచ్చు అన్నమాట. అంటే నెక్స్ట్ జాబ్స్ కానీ బిజినెస్ కానీ ప్రొవైడ్ చేయొచ్చు. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్కి అగ్రికల్చర్లో చాలా ప్లేస్మెంట్స్ ఉంది. రైట్ నో మనకి 300 acres ప్లేస్మెంట్ అనేది ఇంపార్టెంట్ నడుస్తుంది హైరింగ్. సో హైరింగ్ గురించి మనకి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Hello, myself Rishikesh Arunwadkar, Head of Training for Bowman Aviation. So actually I am a master trainer as well as an instructor for small and medium class drones. I'm among the first 2 master trainers in India for medium classification. So we are promoting this drone pilot training and the drones because it has very good and wide usage in the agriculture sector. So for the agriculture spraying services, for the agriculture spreader services, everywhere these drones are used. So I actually recommend every student I get to start their career in this drone world, because the thing is, going ahead, we India are going to be by 2030 the global drone hub. And because of we are going to be the global drone hub, almost 20% of the whole world market we are going to cover. So not we meaning the company, the whole drone industry of India basically. So the opportunity for the students, so they have the opportunity in the agriculture spraying sector. They can do the job. We have 300 plus urgent requirement because the season for spraying has started, as well as there is requirement for the survey and mapping pilots. So like Swamitva Yojana is there, different kinds of schemes are there for the survey and mapping to basically map the area for the villages. Also that kind of there is there. Also if they want to start their own agriculture spraying business, they can earn approximately 1 lakh per month with just 10 acres of spraying per day. So these drones, I'll just tell you how they are efficient enough. So 1 acre, by traditional spraying, 1 acre, it takes approximately 200 liters of water and 4 hours of time to cover 1 acre. Moreover, there is a labor issue which is faced by the farmers. Moreover, there are much skin diseases will come with that. So with the drone spraying, comparatively, 1 acre can cover in 8 liter in 8 minutes. That's just fascinating. Because of that, people are actually buying this. And I'll just tell you a little bit of math of it. So 500 rupees if you take for 1 acre, only spray 10 acres per day. 500 into 10 is 5,000 rupees, and you work for only 20 days. So it is approximately 1 lakh per month. So and 8 months of spraying and 2 months of sowing. So you can generate approximately 10 LPA in sitting in your village. That's a great thing which is drone is bringing up. I think so. That's a very good career opportunity and a business opportunity for all the students all around India and Telangana and AP. Sure.
అండ్ మీరు నార్మల్గా అన్ఎంప్లాయిడ్ పీపుల్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అండ్ ఫార్మర్స్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందా అండ్ ఎన్ని డేస్ పడుతుంది ట్రైనింగ్ ఇవ్వడానికి? ఫార్మర్స్కి ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న అన్ఎంప్లాయ్మెంట్కి చూస్తే మనం డిగ్రీ ఉన్న బీటెక్ ఉన్న మనం జాబ్స్ తెచ్చుకోవడానికి చాలా కష్టమవుతుంది. బట్ మన ఈ డ్రోన్ పైలట్ లైసెన్స్ తీసుకోవడానికి జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఆ 10th పాస్ అయి లైసెన్స్ తీసుకున్నా ప్రెసెంట్ రైట్ నో మనకి 300 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. పాస్ట్ 1 వీక్ మనం ఏం చెప్పేవాళ్ళంటే జాబ్ అసిస్ట్మెంట్ అని చెప్పేవాళ్ళం. 100% జాబ్. రైట్ నో మేము జాబ్ 100% ప్లేస్మెంట్ అని చెప్తున్నాం. సో అన్ఎంప్లాయ్మెంట్స్కి అనేది ఇక్కడ ఏం ఇష్యూ లేకుండా పోతుంది. సో డ్రోన్ పైలట్ తీసుకుని అగ్రికల్చర్ ట్రైనింగ్లో 2 డేస్లో మీరు కంప్లీట్గా ట్రైన్ అయిపోతారు. సో నెక్స్ట్ డే మీరు బిజినెస్ కానీ జాబ్స్ కానీ మీరు అప్లై అయిపోవచ్చు. సో జాబ్స్ అనేది ఏం ప్రాబ్లం లేదు. 200 to 300 మోర్ దెన్ 300 రిక్వైర్మెంట్స్ అనేది, ఎందుకంటే నెక్స్ట్ అప్కమింగ్ 2 monthsలో ఫార్మింగ్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో డెఫినెట్గా మన ఆర్పిటిఓ పవర్మెన్ ఎయిర్పోర్టీలో ట్రైనింగ్ తీసుకుంటే 100% జాబ్ ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో చెప్పాం కదా డిఫరెన్స్ అనేది అసిస్టెంట్కి ప్లేస్మెంట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పాస్ట్ 1 వీక్ మనం అసిస్టెంట్ ఇస్తామని చెప్పే వాళ్ళము, ఇప్పుడు డైరెక్ట్ ప్లేస్మెంట్ ఇచ్చేస్తామని చెప్తున్నాం. సో డ్రోన్స్ అనేవి బేసిక్గా ఫోటోగ్రఫీ కోసం అండ్ చాలా చోట్ల ఫుడ్ డెలివరీ కోసం యూస్ చేస్తూ ఉన్నాం, అది మనం చూసాం. అండ్ ఇది అగ్రికల్చర్లో ఎంతవరకు సక్సెస్ అనేది చూపిస్తూ ఉంది? Actually, agriculture, it is all India wise, it is a success basically after aerial photography drones, because aerial photography drone does cost very less. So in every marriage you go nowadays, you will see an aerial photography drone. But in parallel with that, agriculture drones are in par with that. So as per there are various schemes launched for it, like Namo Drone Didi scheme, where 3,000 of the women were trained basically to go and fly in the field. Recently Bill Gates did the ad for the Namo Drone Didi scheme basically. So it's growing very rapidly because it is very cost effective. It is basically, as one of the quotes I have heard from one of the good mention. So whatever makes people lazier actually will work like anything. So basically it's not lazy about, it's more efficiency side. So the drones are much more efficient. That's why they are used for the agriculture spraying like anything in India. And we are as I said, we are going on the right path towards becoming the global drone hub by 2030. సో చూసారు కదా పవర్మన్ డ్రోన్స్కి సంబంధించి అగ్రికల్చర్లో ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో. ఆటోమేటిక్గా ఈ డ్రోన్ అనేది ఆపరేట్ చేయొచ్చు, అలాగే దీనికి సంబంధించి ట్రైనింగ్ అలాగే లోన్స్ కూడా ఇస్తున్నాయి బ్యాంక్స్. పవర్మన్కి సంబంధించి డ్రోన్ ట్రైనింగ్ కానీ లేకపోతే డ్రోన్కి సంబంధించి ఏ విధమైన వివరాలు కనుక్కోవాలన్నా సరే పవర్మన్ని కాంటాక్ట్ చేయండి. డ్రోన్స్ వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి, అలాగే ఫ్యూచర్లో అంతా కూడా డ్రోన్స్ వల్లే నడుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ లావణ్య signing off.